ఏంటి మంచి ఆలోచన. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ కొన్ని అడుగుతా చెప్పండి క్లారిటీగా. నీకు ఇష్టమైన హీరో ఎవరు? నీకు ఇష్టమైంది ఎవరు? ఇష్టమైంది ఎవరు? గుడ్ క్లాప్స్ అండి. హీరో అల్లు అర్జున్. ఎందుకు ఇష్టం? అంటే ఎప్పటి తీసుకురండి వాడిని. ఓకేనమ్మా? మన ఇండియన్ కల్చర్ మెయిన్ ఇదే పని. ఒకరు మాట్లాడితే 10 మంది అవుతారు. ఈ 10 మంది లేచి మాట్లాడాలి. ఇలాంటి మా ప్రాబ్లం. ఓకేనా? మీకు తెలియదు అని చెప్పారు. దీనివల్ల ఆ ప్లేస్లో మీరున్నా ఫీల్ అవుతారు. అంటే ఎందుకు రీజన్ చెప్తుంది అందరూ కూడా. అల్లు అర్జున్ చెప్పారు కదా, దాని రీజన్ మీకు చెప్తాను. అబ్బాయి ఇష్టపడడానికి ఏం లేదు. గుర్తున్నా మీకు ఇష్టం ప్లేయర్ అవునా? ప్లేయర్ ఎవరు? నాకు హీరోస్ చాలా మంది హీరోస్ ఉన్నారు. అర్థమైందా? ప్లేయర్స్ చాలా మంది ప్లేయర్స్ ఉన్నారు. నాకు కోహ్లీ పేరు, అల్లు అర్జున్ పేరు మాకు చెప్పగలిగారు కానీ నేను అబ్బాయి అట్రాక్ట్ చేసి. ఎందుకో చెప్పండి, ఎందుకో చెప్పగలరా? ఏంటి? మనం ఎప్పుడూ కూడా సక్సెస్ అయిన వాళ్ళనే గుర్తుంచుకుంటాం. ఎవరు గుర్తుంచుకుంటాం? గట్టిగా మాట్లాడండి. ఎవరు గుర్తుంచుకుంటాం? మనం సక్సెస్ అయిన వాళ్ళని మనం గుర్తుంచుకుంటాం. అంటే మనల్ని ఎవరైనా గుర్తుంచుకోవాలంటే మనం ఏం చేయాలి? వెరీ గుడ్. ఏమవ్వాలమ్మా? సక్సెస్ అవ్వాలి. ఏమవ్వాలి? గట్టిగా సక్సెస్ అవ్వాలి. సక్సెస్ అయితే ఎవరు గుర్తుంటారు? అది ఎవరు సక్సెస్ అయితే వాళ్ళు గుర్తుంటారు. అంతే కదా? ఇప్పుడు లేటెస్ట్ ఒక ప్లేయర్ వచ్చేప్పుడు మీ ఏజ్ జస్ట్ ఏం చెప్తా? ఈ అబ్బాయి మనందరికి వెళ్ళబోతున్నాడు. గుడ్. క్రికెట్లో సక్సెస్ అయ్యాడు, అందులో మనం గుర్తున్నాడు. కాబట్టి మనం కూడా గుర్తుండాలంటే మనం ఒక దాంట్లో ఏదో ఒక దాంట్లో సక్సెస్ అవ్వాలి. ఏమవ్వాలి? సక్సెస్. ఏమవ్వాలి? అందులో ఉందా? ఇప్పుడు మీరు దేంట్లో సక్సెస్ అవ్వాలనుకుంటున్నారో దాంట్లో సక్సెస్ అవ్వండి. ఇప్పుడు నేను రాగానే ఎందుకంటే క్లాస్ ఫస్ట్ ఎవరండి? ఎందుకంటే సక్సెస్ఫుల్ టెస్ట్ ఎవరు చేసుకోవడం కోసం. ఇదే క్లాస్లో అదే మ్యాథ్స్ ఫస్ట్ చెప్తారు క్లాసు, ఇదే క్లాస్లో సైన్స్ ఫస్ట్ చెప్తారు, ఇదే క్లాస్లో సోషల్ ఫస్ట్ చెప్తారు, ఇంగ్లీష్ చెప్తారు, హిందీ చెప్తారు. కానీ ఆ ఒక్కరు మనం ఎందుకు సక్సెస్ అవుతున్నారు? మనమే ఎఫర్ట్స్ అంటే చేశానా? ఏ రోజు కోణంలో చదువుకుంటారు, ఏ రోజు అసలు చదువుకుంటారు. అంతేగా? అంతేనా? అందువల్ల సక్సెస్ చెప్పింది జాగ్రత్తగా వింటారు. ఏ రోజు రాష్ట్రం చూద్దాం. ఇప్పుడు FA1 ఎగ్జామ్ అయింది ఉదాహరణకి. FA1 ఎగ్జామ్ కింద ఏం సబ్జెక్ట్స్ ఇస్తారు? ఎన్ని లెసన్స్ ఇస్తారు? 3. FA2కి 3. SA1కి అంటే ఫస్ట్ మీ మైండ్ కూడా టెస్ట్ చేస్తానన్నా. ఇందులో సక్సెస్ అయ్యామనుకో, ఇందులో సక్సెస్ అయ్యామనుకో. ఇప్పుడు ఇందులో సక్సెస్ అవుతుందో సక్సెస్ అవ్వాలి. ఇక ఒక ఎగ్జామ్ పెడతారు, ఇందులో ఎగ్జామ్ పెడతారు, ఇవి మిక్సెస్ ఇక్కడ ఎగ్జామ్ పెడతారు. అంటే నీ మైండ్ ఎంతవరకు స్టోర్ ఉంటుంది, నీ మైండ్ ఎలాంటిది, దేన్ని క్యాచ్ చేయగలవు, దేన్ని క్యాచ్ చేయగలవు మనం. అంతే కదా? మళ్ళీ అన్ని గంటలు లాస్ట్లో పబ్లిక్ పెడతారు. అంతే కదా? ఇది ఒక టైప్ ఆఫ్ బెటర్ ఇంటర్ చదువుకున్న బెటర్ అంటారు. సెకండ్ లెవెల్ ఉన్న ప్రాబ్లం ఏంటంటే అది మీ వల్ల ప్రాబ్లం. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారు, ఇప్పుడు 4 క్వశ్చన్లు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి? 4. సరే, రెండోది 4 ఇంపార్టెంట్ అందులో కొంతమంది చూసి కొంతమంది. అంతే కదా? రెండోది 4 ఇంపార్టెంట్ చదువుతారు, కానీ ఎగ్జామ్ ఏమవుతాయి? 1, 3. అప్పుడు నువ్వేమవుతావు? మోసపోతావు కదా. నువ్వు చదివావు కానీ చదువులో ఎంచుకోపోతాయి. ఎప్పుడైతే చెప్తున్నామో బుక్లో ఉన్న ప్రతిదీ కూడా మనకి ఇంపార్టెంట్. అదోనా బుక్లో ఉన్న ప్రతిదీ కూడా మనకి ఇంపార్టెంట్. ప్రతి విషయం నేర్చుకోండి. మంచిదైతే బుక్లో వస్తుంది, లేకపోతే అదోనా.
అందరూ బాగా చదివి ఎప్పుడు కరెక్షన్ చేసుకుంటే మీకు మంచిది, పోస్టేజ్ బాగుంటుంది. ఈరోజు మార్కులు చూసే కదమ్మా 550 మార్కులు దాటిన వాళ్ళు ఏమైనా కొంతమంది చెక్ చేస్తారు, అంటే బాగా చదువుకుని ఇంకా బాగా చదువుకోవాలని. ఇంకోటి ఏంటంటే బాగా చదువుకునే కుర్రాడు ఎగ్జాంపుల్గా తీసుకొని బాగా చదువుకోవాలి, అంతే కదా. అర్థమైనా ఇవన్నీ కూడా మీరు చదువుకోవాల్సిన వయసు. ఇదే టైం మన మీరు చదువుకోవాల్సిన టైం ఆఫ్టర్ 21 ఇయర్స్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మాత్రమే చదువుకోగలరు. ఆఫ్టర్ 21 ఇయర్స్ మీరు చదువుకున్నా ఉన్నా చదువుకోలేరు, ఎవరు చదువు చెప్పరు. అప్పుడు మనకి ఇప్పుడు అల్లు అర్జున్ కోసం సక్సెస్ఫుల్ ప్యాషన్, అతను ఎగ్జాంపుల్గా చెప్పుకోవడం. సూర్యవంశం సక్సెస్ఫుల్ ప్యాషన్, కోహ్లీ సక్సెస్ఫుల్ ప్యాషన్. మనం కూడా సక్సెస్ అయ్యి మన పేరు ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలి. క్లాస్ లాగా ఫస్ట్ ఎవరు చెప్పారు, స్టూడెంట్స్ అని చెప్పారు, అబ్బాయి చెప్పామా సక్సెస్ఫుల్ పర్సన్స్ కోసం మనం మాట్లాడుతుంటే మనం సక్సెస్ అవుతాం, అంతే కదా. సక్సెస్ఫుల్ పీపుల్స్ కోసం మాట్లాడుతుంటే మనం సక్సెస్ అవుతాం, అది 100%. ఓకేనా. ఎప్పుడే చెప్తున్నాను, మనం సక్సెస్ఫుల్ పీపుల్స్ మాత్రమే చూడండి, ఓకేనా. మనం ఎవరు చూడాలి ఇప్పుడు, విన్నర్స్. ఎవరు చూడాలి, విన్నర్స్ చూస్తే మనం ఏమవుతాం, వెరీ గుడ్, ఏమవుతాం గట్టిగా చెప్పండి. మనం విన్నర్స్ చూస్తే ఏమవుతాం, విన్నర్స్ అవుతాం. విన్నర్స్ చూస్తే మనం ఏమవుతాం, విన్నర్. ఓకేనా, మర్చిపోతాం. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం పాజిటివ్ ఉన్న వాళ్ళని చూడాలి, నెగిటివ్ ఉన్న చూడండి ప్లీజ్. అందరికీ చెప్తున్నా, ఎవరు నెగిటివ్ ప్యాసెస్ ఎవరు చూడదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ బయట అనుకున్నాను, నీ పేరేంటి, నీ పేరు నాన్న సరే అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నెగిటివ్ కాదు. ఇప్పుడు చరణ్ అంటాడు తిన్నాక బయట అంటాడు ఆన్లైన్లో, సరే తిన్నాక మంచిడు కదా అమ్మలు అంటారా. అంటే ఏదో కొంచెం బ్యాడ్ ఉంది. బ్యాడ్ అంటే అబ్బాయి రెస్పాన్సిబిలిటీగా లేకపోవడం, లేదా అమ్మ నా చుట్టుపడి నొక్కడం. అబ్బాయినా ఇప్పుడు అదే తిన్నాక ఎంత మంచి చెప్పడం మంచి అబ్బాయి అబ్బాయి ఎవరు మంచివాడు, అమ్మ నా చుట్టుపడి అంటాడు, స్కూల్కి వెళ్తాడు వస్తాడు. అబ్బాయినా ఎప్పుడు గుడ్ థాట్స్, అబ్బాయినా గుడ్ హ్యాబిట్స్ ఉండవాలి. అప్పుడే మాతో పాటు జర్నీ చేస్తారు, లేకపోతే చేయరు. నువ్వు మంచివాడు అయితే చుట్టూ ఎవరుంటారు, మంచి వాళ్ళు ఉంటారు. ఎవరుంటారు, చెడ్డవాడు అయితే చెడ్డవాళ్ళు ఉంటారు. నెక్స్ట్ ఇంకో టెస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తాను, చెప్పేదాన్ని. ఇదొక మా పిల్లల విషయం చెప్పడం ఉంటుంది, అంటే ప్రతి విషయం మనం నేర్చుకోవాలన్నా. ఓకేనా, మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను, క్లారిటీగా అడిగిన వాళ్ళు సమాధానం చెప్పండి, ఎవరు చెప్పండి. ఓకేనా, అడిగిన వాళ్ళని సమాధానం చెప్పండి. ఇదేంటి, ఏంటి ఇదేంటి, ఇందులో మీకు ఎక్కడ వస్తుంది, ఎక్కడ వస్తామా పాయింట్, ఎక్కడ వస్తుంది పాయింట్ అన్న వచ్చేది అంటే ఒక్క సరే అందరికీ ఎక్కడ వస్తుంది అంటే. ఎగ్జాంపుల్ దీని మీకు క్లారిటీగా వినండి. ఇది మనం ఎగ్జాంపుల్ మనం వ్యక్తి బ్లాక్ చూసారు, బ్లూయిష్ అంతా బ్లూయిష్ కూడా మనమే, ఇది కూడా మనమే. ఈ బ్లూయిష్ అంతా మంచి ఏంటి, ఇది నేడు సమాధానాలు ఎందుకు జరుగుతుంది. నీ దగ్గర 99% మంచి ఉన్నా సరే జనాలు ఏడు చూస్తారు. ఎగ్జాంపుల్ మీరు ఏడు చూసినప్పుడు ఏంటన్నా నీలో 99% మంచి కూడా కనబడే ఎవరికైనా సరే ఆ ఒక్క చెడ్డ కనబడుతుంది, అంతేనా. ఇప్పుడు అలాగే అంటే ఎగ్జాంపుల్ కోసం మీరే సార్, అంటే చెడు అనేది ఎంత ప్రమాదం తెలుసుకోండి. చెడు అనేది చాలా డిస్టిక్గా కనబడుతుంది మీకు, మీ మీద డిస్టిక్గా కనబడుతుంది చెడు అనేది, అదేనా. దయచేసి చెడు వైపు వెళ్ళకండి, చెడు అలవాటు తెచ్చుకోకండి, చెడు ఫ్రెండ్స్తో తిరగండి, చెడు అలవాటుకు బానిస అవ్వకండి, అదేనా. మీ భవిష్యత్తు మంచి ఎగ్జాంపుల్ అందరికీ క్లారిటీగా అది అర్థమవుతుందన్నా క్లారిటీగా. నెక్స్ట్ ఇంకో విషయం, మొబైల్ అవకాశం ఉంటే అవాయిడ్ చేయండి. అంటే అప్ టు దీనికి వేరే వచ్చేసారు. ఇప్పుడు మొబైల్ నెమ్మది రావస్తుంటే మొబైల్ దగ్గర పాడైపోతుంది, ఎలా తింటారు తిరగదు. ఇదే చెప్పారు చేస్తానన్నా, మొబైల్ ఎందుకు వాడుతుందంటే దాంట్లో రీజన్ ఉంది. నేను మిమ్మల్ని మొబైల్ వాడడానికి కారణం, ఆ రీజన్ చెప్తాను. మీకు నెక్స్ట్ మొబైల్ ఆడుకుంటే మానే నెట్లో మానే. ఎందుకంటే మీరు ఆల్రెడీ
చాలా స్మూత్ మైండ్. ఏంటది? మీ మైండ్ చాలా వెరీ వెరీ స్మూత్. అర్థమైనా? ఆ స్మూత్ మైండ్ని మొబైల్ ఆడడం వల్ల ఏమవుతుందంటే మీకు ఈ మొబైల్ వైరస్ ఆ స్మూత్ మైండ్ తినేస్తుంది. అర్థమవుతుందా మీకు? అర్థమైంది? క్లారిటీగా ఉన్నది. ఈ మొబైల్ అనేది ఆ స్మూత్ మైండ్ని ఈజీగా తినేస్తుంది. అందువల్ల మీరు మొబైల్ వాడతారు. అర్థమవుతున్నాను మనకి? అందువల్ల తప్ప వేరే కాదు. అప్పుడు అర్థమవుతుంది. అప్పుడు కొంత ఆఫ్టర్ 18-19 ఇయర్స్ వచ్చేయండి మీ మైండ్ కొంచెం స్ట్రాంగ్ అవుతుంది. అంతే కదా? స్ట్రాంగ్ అయిన సరే దాన్ని యాక్సెప్ట్ చేస్తే కూడా మనకు వస్తుంది ఆటోమేటిక్గా. అప్పుడు మీరు వాడిన ప్రాబ్లం కావచ్చు. ఇప్పుడు వాడకండి. అదేనా? మీరు చిన్నపిల్లలు దయచేసి అవకాశం వల్ల ఎవరు మొబైల్ దయచేసి వాడకండి. ఏంటమ్మా? మొబైల్ ఎవరు వాడకండి. మొబైల్లో గేమ్స్ ఉంటాయి. గేమ్స్ మన ఇంట్లో రెండు గేమ్స్ మొబైల్ గేమ్స్ చాలా ప్రమాదకరమైన గేమ్ అట్లా ఎట్లా చూస్తాను. చాలా ప్రమాదకరమే. మెంటల్గా ఇమీడియట్లీ డిస్టర్బ్ అయ్యి మీ లైఫ్ స్పాయిల్ అవుతుంది. ఏముంది? దయచేసి చెప్పాలా? ఓకేనా? సపోర్ట్ కూడా చెప్తుంది. అంతే కదా? అర్థమైనా? దయచేసి ఫ్యూచర్ ఆడకండి. మెంటల్గా డిస్టర్బ్ అవుతుంది. సరే, ఈ స్మూత్ మైండ్ దయచేసి స్ట్రాంగ్ మైండ్గా మారే వరకు దయచేసి అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. అందరూ చెప్తున్నాం లైఫ్ ఎప్పుడు స్పాయిల్ చేసుకోవద్దు. ఈ వయసు చాలా చాలా ఇంపార్టెంట్ వయసు. అదేనా? ఈ ఏజ్ చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. ఈసారి 3 days బ్యాక్గా ఆఫ్ మార్క్ క్లాస్ మీకోసం చెప్పడం కోసం. ఓకేనా? మా డ్యూటీ ఏంటంటే కొంచెం మంచి విషయాలు తెలియజేయాలి పిల్లలకి. అదేనా? అంటే మొబైల్ వాడదు అనుకున్నాక దేని వల్ల వాడదు తెలిసిందా? మీ మైండ్ ఎఫెక్ట్. నీ మైండ్ ఎఫెక్ట్ అయితే ఏమవుతుంది? నీ భవిష్యత్తు పడదు. నీ భవిష్యత్తు పడేది నీ లైఫ్ తన నీ తెచ్చ తర్వాత అలానే పడేది. అంతేగా? అంటే ఇక్కడ చేసే చిన్న పొరపాటు నీ దగ్గర స్టార్ట్ అయిన పొరపాటు ఏమవుతుంది? జీవితాంతో లాగా ఏమవుతుంది? జస్ట్ చిన్న మొబైల్. ఓకే, నెక్స్ట్ ఒక ఏం చెప్పండి కదా? తిన్నా ఇంకా క్యాండీ క్రష్. క్యాండీ క్రష్ పిల్లలు వేస్తారు కదా చల్లగా. క్యాండీ క్రష్ ఇది కలర్ కలర్స్ ఉంటాయి. 4-5 కలర్స్ మిక్స్ చేస్తాం. ఇంకా ఇంకా క్రికెట్. ఇంకా క్రికెట్ గేమ్ ఇక్కడ ఆడటం అక్కడ ఆడటం మొబైల్ ఆడటం డైరెక్ట్ ఆడటం వేస్తాం. డైరెక్ట్ ఆడటం వేస్తాం. ఎందుకంటే డైరెక్ట్గా మన వాడికి ఏమవుతుందంటే మన మైండ్ చాలా అధిక పరిగెడుతుంది. మీరు మొబైల్ ఆడికి ఏమవుతుందంటే నువ్వు జస్ట్ మెసేజ్ చెప్పిన దాన్ని నువ్వు ఆపరేట్ చేసిన అవుతున్నావు. ఒక మెషిన్ చెప్తుంటే నువ్వు ఆపరేట్ చేస్తున్నావు దాన్ని. అంతే కదా? అంత అదే ప్రోసెస్ చేసుకుంటుంది. కానీ ఒక ఈవెంట్ మీద ఆడు గేమ్ అంటారు. ఒక అంటుంది అంతే. ఫింగర్ మాత్రం పనిచేస్తుంది. అదే నువ్వు రియల్ గేమ్ ఆడగలుగుతావు. బాడీ కాదు, మన మైండ్ మైండ్ షార్ప్ అవుతుంది. ఇక్కడ బ్యాటింగ్ అమ్మావు, నువ్వే బ్యాటింగ్ అమ్మావు, కరెక్ట్ పాయింట్ చూసుకుంటావు. అంటే ఇది అవుతుంది బ్యాటింగ్ చేసేవాడు. బ్యాటింగ్ చేసిన వాళ్ళు చెప్తున్నాడు. బ్యాటింగ్ ఆడేవాడు మనిషి. బాల్ వేసి మనం చూసుకుంటాడు బ్యాటింగ్ చేసేవాడు. నెక్స్ట్ బాల్ ఎక్కడ వస్తుంది, ఎక్కడ పడుతుంది, ఎలా పడాలో చూసుకుంటాడు. సో బ్యాటింగ్ ఆడేటప్పుడు చాలా సార్లు తెలియజేస్తాను నేను ఎలా పడాలో చూసుకుంటాడు. కొట్టిన తర్వాత ఆ బాల్ వెళ్ళే స్పీడ్కి మనం ఎన్ని రన్స్ చేయగలం. అంతే కదా? మనం ఎన్ని రన్స్ చేయగలం. సో నీ మైండ్ ఎన్ని విధాలు పనిచేస్తుందో ఒక బ్యాటింగ్ ఆడే వ్యక్తికి మైండ్ ఎన్ని విధాలు పనిచేయాలో చూడండి. కొట్టిన బాల్ ఎంత దూరం వెళ్ళింది, ఆ దూరాన్ని నేను ఎన్ని రన్స్ చేయగలను. అదేనా? రన్స్ చేసిన క్రమంలో మళ్ళీ బాల్ బ్యాక్ వస్తుంది. బ్యాక్ వస్తే రన్ చేయాలి, రన్ చేయకపోవాలి. చూసానా? ఒక బాల్లో ఒక బ్యాటింగ్లో అదేనా ఎంత మైండ్ తెచ్చుకుందా మీకు, ఎన్ని విధాలు మైండ్ ప్రకటిందో. అదే సిస్టమ్ థాట్ థింకింగ్ వస్తున్నాను. ఏమీ రాదు. ఏనా రిపోర్ట్ ఉందా? ఏంటన్నా ఏనా రిపోర్ట్ ఏమీ రాదు. అదోనా దయచేసి మొబైల్కి చాలా బాగుంది. నెక్స్ట్ స్కూల్స్లో చాలా మీ స్కూల్ చాలా నీటున్నాను. చాలా స్కూల్స్ అప్పర్ శుభ్రంగా ఉంటారు. వాళ్ళని నేను వెళ్ళేసేసి అదేనా కుర్చీలు ఇరిగిపోయి నీట్గా లేకుండా చాలా చాండాగా ఉంటారు. దయచేసి మీ స్కూల్ని చాలా శుభ్రంగా ఉంచుకోండి. ఓకేనా? మీ స్కూల్ని శుభ్రంగా ఉంచుకోండి, మొక్కలు పెంచుకోండి. నెక్స్ట్ అవకాశం ఉంటే ఈ వచ్చే బర్త్డే నుంచి ప్రతి బర్త్డేకి ఒక మొక్క నాటండి.
మొక్క ఏంటి పుట్టినరోజు నాడు ఒక మొక్క జస్ట్ ఎక్కడో స్కూల్లోనో లేదంటే ఎక్కడో దగ్గర నెక్స్ట్ బర్త్డే స్టార్ట్ చేసి ఒక మొక్క నాన్న జస్ట్ 30 rupees కాస్ట్. నువ్వు ఎవరికి పార్టీ ఇవ్వలేదు, శాఖలు ఇవ్వడం పర్వాలేదు, ఏమే ఇవ్వడం పర్వాలేదు, ఒక మొక్క నాటండి. ఒక మొక్క నాటితే నిజంగా అది ఎదుగుతూ ఉంటే మనం చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. అంతే కదా, దాని పవర్ దేవుడి దగ్గర పెడతారు. దేవుడి దగ్గర పవర్ ఏంటి, నువ్వు మొక్క నాటబెట్టు. అంతే కదా, ఏదో మొక్క నాటండి. అవకాశం ఉంటే నెక్స్ట్ మీ బర్త్డేస్కి ప్రతి ఒక్క మొక్క నాటండి. డెఫినెట్లీ దీని ఎంజాయ్మెంట్, దీని సాటిస్ఫాక్షన్ వేరు. 1000 రూపాయలు పార్టీ చేసుకుని అయిపోద్దేమో కానీ ఈ మొక్క నాటితే జీవితాంతం ఉంటుంది. మన పెద్దలు నాటి మొక్కలే కదా, మీకు అబ్బాయి అంతే కదా. ఆ రోజు నాటుకున్న పరిస్థితి చెప్పండి. కామన్ మొక్కలు నెక్స్ట్ పర్యావరణం మంచిది, పర్యావరణం రక్షించడం మొక్కలు నాటితే. ఓకేనమ్మా? ఇంకా నెక్స్ట్ మీరు ఇంకా చెప్పండి, మనం చేయాల్సిన అనుకుంటున్నామా అంటే మీ ఎగ్జామ్ సబ్జెక్ట్ మార్నింగ్ పాస్ చేస్తే పేరెంట్స్ ఎవరన్నా, తల్లిదండ్రులు ఎవరన్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తామా, దయచేసి తల్లిదండ్రులను గౌరవించాలి. ఏం చేయాలి? మొబైల్ ఎప్పుడైనా క్రికెట్ తీసుకుని తల్లిదండ్రులు ఏం చేయాలి? గౌరవించాలి. ఎందుకంటమ్మా వీళ్ళే సర్వస్వం. ఎందుకో తెలుసా, ఇది మనకి ఏం ఇచ్చారు? లైఫ్ జన్మనిచ్చారు. ఆ ఒకటి చాలు అన్న వాళ్ళు గౌరవించారు. జన్మనిచ్చారు. ఏం చేశారు? జన్మనిచ్చారు. ఈ రోజు ఎలా ఉన్నామంటే తల్లి తండ్రి, అంతే కదా. తల్లి తండ్రులకు మనం అడగలమా? నీకు ఎంత కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, చదివినా చదవకపోయినా, అర్థమైనా అందం ఉన్నా అందం లేకపోయినా, కాలేజీలో బాగున్నా బాగోలేకపోయినా, నువ్వు ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేసే వాళ్ళు ఎవరు చెప్పండి? ఓన్లీ పేరెంట్స్. గట్టిగా చెప్పగలరు, ఓన్లీ పేరెంట్స్. ఎట్టి పరిస్థితుల్లో అమ్మాయి ఎవరు పేరెంట్స్ తిరిగి సమాధానం చెప్పకండి. వాళ్ళు ఏం చెప్ప మన మంచి కోసం చెప్తారు అంటే ఇంతవరకు మీరు చెప్పుకుంటే తిరిగి చెప్పండొచ్చు. మానే ఈరోజు నుంచి అమ్మ నాన్నను గౌరవించండి. అర్థమైనా? చిన్న రక్తపు బొట్టు నుంచి అర్థమైందా, ఒక జన్మనిచ్చి ఈరోజు నీ అంత నువ్వు తయారవడానికి అన్నీ రెడీ చేసి పెట్టిందమ్మా, అంతే కదా. అన్నీ రెడీ చేసి అర్థమైందా. ఇప్పుడు అమ్మ నీ తెల్లమ్మా మాకు తెలుసుకోమంట కామగా ఆవిడ చెప్తే మనం నేర్చుకోవాలన్నా, అంతే కదమ్మా. అలా అంతా దయచేసి ఆ చెప్పేది కూడా మోటివేషన్ చెప్పండి. అమ్మ కదమ్మా ఇలా చేస్తే బాగుంటుంది ఏమో మాట్లాడండి. ఎందుకంటే నువ్వు ఎంత పెద్దోడువైనా, ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా, ఏవైనా సరే అమ్మ ముందు నువ్వు పిల్లాడే. నువ్వెంత పెద్దోడువైనా అమ్మ నుంచి పిల్లలాగే చూస్తుంది, అంతే కదా. తల్లి తల్లిదండ్రులు మనం దేశంలో గౌరవించండి. తల్లిదండ్రులకి వీలైతే స్కూల్కి వచ్చే ముందు దమ్మం పెట్టి బయలుదేరండి. ఆ బ్లెస్సింగ్స్ మీకు 30 to 40 days చూస్తారు. 30 days 40 days మీకు మంచి ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఆటోమేటిక్గా గౌరవించడం అనే పాఠం ఎప్పుడైతే మీరు నేర్చుకున్నారో మీరు చేంజ్ మొదలైతే, మీలో మార్పు మొదలైతే దేశ సందర్భం తల్లిదండ్రులు గౌరవించాలి. ఏం చేయాలన్నా? గురువులు. ఇప్పుడు ఈరోజు మన పేరు పెట్టింది ఎవరు? అమ్మ. ఎవరు? అమ్మ పేరు పెట్టారు. ఆ పేరుకి సార్థకత ఎవరు వాళ్ళు వస్తున్నారు? గురువు. ఎవరు వాళ్ళు వస్తున్నారా? గురువులను కూడా గౌరవించాలి. ఎందుకంటే ఈ రోజు మనం బాగుండాలి అనే ఉద్దేశంతో అర్థమైందా, మనకు అన్ని విధాలుగా మీరు విన్నా వినకపోయినా, చెప్పినా చెప్పకపోయినా, రాసినా రాయకపోయినా ఏమనకుండా అతను రూడప్ చేసుకుని వెళ్ళిపోతాడు. ఏమనంటే మీ అమ్మ నాన్న అడుగుతున్నా పోయి ఏమనుకుంటూ పాడైపోతున్నా పోయి, అంతే కదా. అన్ని విధాలు ఎందుకంటే మిమ్మల్ని మేనేజ్ చేసుకోలేక, పేరెంట్స్ మేనేజ్ చేయలేక చాలా మంది టీచర్స్ చాలా కోల్డ్ ఉంటున్నారు. దయచేసి వాళ్ళని గౌరవించాలి దయచేసి, ఓకేనా. చాలా గురువులు మనం గౌరవించాలి, అర్థమైందా. అంటే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఫస్ట్ తల్లి, తర్వాత తండ్రి, తర్వాత గురువు. ఇలా ముగ్గురిని ఎవరైతే గౌరవిస్తారో టెక్నిక్స్ చెప్తున్నామో మంచి వస్తాను, ఓకేనా. ఇది డెఫినెట్గా మనం సక్సెస్ అవుతాం, సక్సెస్ అవ్వమా అవ్వాలి. అది ఐడెంటిఫికేషన్. నెక్స్ట్ ఇక్కడ ఏ కోడ్ విలేజ్ ఎవరికి చెప్పండి? ఏ కోడ్ విలేజ్ ఎక్కడ? వాటర్ దగ్గర. ఇప్పుడు ఒక అమ్మాయి, మాతాడు అమ్మాయి 10th to
ఫస్ట్ ఎంతవరకు అవర్ హై స్కూల్ ఇంటూ గవర్నమెంట్ కాలేజ్, ఇది గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్. నెక్స్ట్ ఇది అన్ని గవర్నమెంట్ స్కూల్స్. అమ్మాయి జస్ట్ 6 months బ్యాక్ డ్రాప్ అవుట్ నేట చూసారు తెలిసావు కదా. ఏమైంది? జడ్జ్ అయింది కదా. ఏమైనా ఆ అమ్మాయి ఎవరికి తెలియదు. జడ్జ్ అయిన తర్వాత ఎమ్మెల్యే గారు వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఆవిడ జడ్జి తీసుకోవడం మాట్లాడదు. ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మాయిని సాల్వ్ కట్టిన తర్వాత ఎమ్మెల్యే గారి ఫోటోతో పేపర్లో వచ్చింది. అప్పుడు తెలిసింది నాకు జడ్జి అయిందని. లేదు నాన్న, అంటే మీకు ఎందుకు పెట్టారు? ఒక ఎమ్మెల్యే ఐడెంటిఫికేషన్ ప్రశ్న అప్పుడు నిలబెట్టి ఆ జడ్జికి ఐడెంటిఫికేషన్. ఇప్పుడు ఏమైంది? ఈ జడ్జి ఇప్పుడు మార్కెట్ వేసుకున్నారు కదా. ఇప్పుడు ప్రతి దానికి చూడడం కోసం ఎమ్మెల్యేలు వెళ్తున్నారు, ఎంపీలు వెళ్తున్నారు, లోకల్ లైన్లు వెళ్తున్నారు, టీచర్స్ వెళ్తున్నారు, అందరూ కూడా వెళ్తున్నారు. అంటే మా స్కూల్లో చదువుకున్నాము, మా స్కూల్లో చదువుకున్నాము, మా స్కూల్లో చదువుకున్నాము, మా స్కూల్లో చదువుకున్నాము. ఆ రోజు చదువుకున్న టైం సార్ కదా అమ్మాయి కామన్ పేరు. ఈరోజు సక్సెస్ అవగానే ఈ సక్సెస్ అయ్యే కష్టం కోసం అందరూ కూడా మాట్లాడుతున్నారు. అలాగా మన కోసం అందరూ మాట్లాడాలి. మన కోసం అందరూ మాట్లాడడానికి మనం ఏమో ఫస్ట్ సక్సెస్. చుట్టూ తిరిగి మనం ఎక్కడికి వెళ్ళేసాం రాసింది సక్సెస్. మనం సక్సెస్ అయితే మాత్రమే మనకి గుర్తింపు ఉంటుంది. సక్సెస్ అవ్వకపోతే గుర్తింపు ఉండదు. దయచేసి సక్సెస్ అయ్యే మార్గంలో అందరూ పయనించండి. నెక్స్ట్ మీరు మంచి వాళ్ళతో మాత్రమే తిరగండి. సక్సెస్ఫుల్ పీపుల్స్తో మాత్రమే తిరగండి. ఫెయిల్యూర్ పీపుల్స్తో తిరగండి. ఫెయిల్ అయిన వాళ్ళతో తిరిగితే ఫెయిల్ అవుతారు. సక్సెస్ అయిన వాళ్ళతో తిరిగితే సక్సెస్ అవుతారు. ఏమవుతారు? సక్సెస్ అయితే ఎవరి పేరు పెట్టామా? మనకి ఇప్పుడు మీ నాన్నగారు ఏం చేస్తారు? చిన్న ఎంప్లాయ్, ఒక ప్రైవేట్ ఎంప్లాయ్, అంతే కదా. ప్రైవేట్ ఎంప్లాయ్ ఎగ్జాంపుల్ పెడతాను బాగా. చిన్న ప్రైవేట్ ఎంప్లాయ్ ఆలోచన ఎలా ఉంటుంది? నా కొడుకు మంచి ప్రైజ్ కావాలి, నా మంచి ప్రైజ్ కావాలి, ఒక టీచర్ కావాలి, లెక్చరర్ సంథింగ్ అనుకున్నాడు ఏమన్నాడేమో లెక్చరర్ అయ్యాడు. అంటే ఒక తండ్రి ఒక ప్రైవేట్ ఎంప్లాయ్ వీళ్ళ కొడుకు బాగుండాలని చెప్పేసి లెక్చరర్ అవ్వాలనుకుంటే బాగా లెక్చరర్ అయ్యాడు. ఈ లైఫ్కి చేంజ్ అయింది లేదా? అయింది కదా. ఇప్పుడు లెక్చరర్ అయ్యాడు మాట్లాడుతున్నాను. ఓకే ఓకే ఇప్పుడు ఒక ప్రైవేట్ ఎంప్లాయ్ లెక్చరర్ అయ్యాడు కొడుకు. ఇప్పుడు లెక్చరర్ కొడుకుని ఏం చేయాలంటాడు చెప్పండి? అంటే మన ఇన్కమ్స్ బట్టి, మన చదువులు బట్టి, మనల్ని బట్టి మన ఆలోచనలు మారుతూ ఉంటాయి. అర్థమైందా? కాబట్టి మీరు రిచ్గా ఆలోచించాలి, రిచ్గా ఆలోచించండి, బెస్ట్గా ఆలోచించండి, ఉన్నత శిఖరాలు ఎక్కడ ఆలోచించండి. మనం పైకి ఎక్కితే మన చిన్నగా పడతాం. కింద అందరూ మనం సమానం పడిపోయామండి, మన సమానం ఉంటారు. అదే మనం పైకి చూస్తే ఏమవుతారు? చిన్నగా కనపడతాం. అది పెద్ద అనిపించాలి. సక్సెస్ అయ్యాం. ఒక ప్రైవేట్ ఎంప్లాయ్ లెక్చరర్ అయితే లైఫ్ అలా ఉంది. లెక్చరర్ అయినప్పుడు అర్థమైందా? డాక్టర్ అయ్యాడు, నీకు డాక్టర్ అయ్యాడు అన్న. ఈ డాక్టర్ అయిన తర్వాత ఇతర ఆలోచన చెప్పండి. చెప్పలేదు రేంజ్ ఒక 500 రేంజ్ ఉంటుంది. అదైనా ప్రోటోకాల్ 2 రేంజ్లో ఉంటుంది కామన్. అంటే లెక్చరర్ స్టెప్ అనేది ట్రాక్ మార్చేది. అదైనా ఎవరు కూడా టెక్నిక్గా అశ్రద్ధగా అదైనా ఎవరు ఉండకండి. ఓకేనా? బాగా చదువు. నెక్స్ట్ ఏంటంటే మీరు నెక్స్ట్ రేపు భవిష్యత్తులో అడుగు పెట్టండి. ఎక్కడికి? స్కూల్ ఫ్రీడమ్ కాలేజ్ వెళ్ళినా ఆ కాలేజీకి వెళ్ళడం మీరు ఏం చేసేసానన్నా ఫ్రీడమ్ వచ్చిందని ఎదిరిపోతుంది. అర్థమైందా? అప్పుడేమో ఫుల్ కంట్రోల్ ఉండాలి. ఉండవద్దా? మీ వయసు పెట్టి ఫ్రీడమ్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ బాబుకి 3 years అవ్వడానా అమ్మ ఏం చేస్తుంది? జాగ్రత్తగా తీసుకుని అంగన్వాడీలో జాయిన్ చేస్తుంది. తీసుకున్నది 4th ఏం చేస్తుంది? ఆయతో పంపిస్తుంది. 5th ఏం చేస్తుంది? ఒకసారి ఏం చేస్తుంది? 12 చెప్పేస్తారమ్మా.
సిక్స్త్ ఏం చేస్తుంది శుభ్రం పేరు వస్తుంది పంపిస్తుంది. అలా 10th వస్తుంది ఏమవుతుంది నడుచుకోవాలని సైకిల్ వెళ్ళాం. అలా 10th అయిపోయింది 10th ఒకసారి ఏమవుతుంది ఇండివిజువల్గా వేరే విలేజ్ పంపించడం స్టార్ట్ చేస్తారు. ఇంటర్మీడియట్ అయిపోయినారు. అలాంటప్పుడు మీరు ఏంటంటే 1/1 తల్లిదండ్రులు నేర్పి మనం బయటకు వదులుతారు. దీని తినడం దొరికింది కదా, అన్న లేదు నాన్న లేదు గురువు లేదు ఎవరో లేదు మీకు ఫ్రీగా తీసుకురప్పండి. మీ వయసు 25 ఇయర్స్తో ఏమవుతుంది మీరు ఎప్పుడైతే నీట్గా చెప్పింది విని జాగ్రత్త ఎవరైతే ఉంటాడో వాడే సక్సెస్ అవుతాడు. ఏమవుతారు సక్సెస్ అవ్వాలని ఉద్దేశంతో మైండ్లో పెట్టుకొని అందరూ చదువుకోండి. ఓకేనా? ఇప్పుడు అందరూ మార్క్స్ అనుకుంటే ఎంత కలిసింది రావాలి మార్కులు మార్పుగా అనుకున్నారా 550 500 580 మొత్తం ఇంటర్మీడియట్ గవర్నమెంట్ స్కూల్ చదువుకోవడం ఏమవుతుంది 6 ఇయర్స్ నాన్న నిజంగా 6 ఇయర్స్ మీరు బయట చదువుకుంటే నాకు తెలిసినంత వరకు 15 lakhs వస్తుంది. ఎంత అవుతుంది 15 లక్షల రూపాయలు వస్తుంది. అదే మీరు కష్టపడి చదువుకున్నారనుకున్నా కష్టపడి చదువుకుని ఇంప్లీట్ కూడా రావాలి. మీ తల్లిదండ్రులు ఎంత సేవ్ చేసినట్టు 15 lakhs అంటే 50 lakhs సంపాదించినట్టే. 15 lakhs సంపాదించాలంటే మళ్ళాంటి కుటుంబాల్లో ఎంత ఖర్చు చెప్పడం 15 లక్షల రూపాయలు అంటే అర్థమవుతుందా? దయచేసి ఈ టైంలో ఎగ్జామ్ ఆర్డర్ ఉన్నాయా గట్టిగా చదవండి. మీరు ట్రిపుల్ ట్రై చేయండి అవసరం కదా ట్రిపుల్ ట్రై చేయండి. ఇప్పుడు నేను చాలా మంది గవర్నమెంట్ సెక్టర్ చాలా మంది వస్తున్నాయి. గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ తేడా ఏంటంటే గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి 550 మార్క్స్ వచ్చినప్పుడు ఉదాహరణకి 24 మార్క్స్ యాడ్ చేస్తారు గవర్నమెంట్ స్కూల్ చదువుకున్న వాళ్ళకి. ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న పిల్లలకి ప్రైవేట్ స్కూల్ 2 మార్క్స్ వస్తాయి కౌంట్ చేయడం. అదేనా మీకు 24 మార్క్స్ యాడ్ చేస్తారు గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి. అంటే 550 మార్క్స్ వచ్చినప్పటికి 594 కౌంటింగ్ ఆ లెక్క ప్రకారం 4000 సీట్లు ఉంటాయమ్మా. ఎన్ని సీట్లు ఉంటాయి డిపెండింగ్ 4000 సీట్లు ఉంటాయి. 4000 సీట్లకి ఎన్ని మార్కులు వస్తాయి 570 కాదు 593 అయిపోతుంది. అంటే 593 మార్కులు వచ్చినప్పుడు కూడా రిలేట్ రావు. అంత కష్టం ఉంటుంది అని చెప్పేది. అంటే అంత బాగా చదివేవాళ్ళు అందులో అంత బాగా చదివేతో మనం జడ్జి చెప్పండి రిలేట్ అంత పాస్ ఉంటారు. రిలేటివ్ మీరు వెళ్ళారంటే అందులో నాకు తెలిసిన 590+ ఉంటారు అందులో. అంటే మీ హై స్కూల్ ప్రకారం చెప్తే 570 మార్క్స్ వచ్చిన కుర్రాలతో మనం జడ్జి చేస్తామంటే ఆడి విద్యార్థులు ఏంటి అర్థమైందా వాడి ఆలోచనలు ఏంటి వాడి వే ఏంటి ఎంత మోడల్ చెప్పండి. బాగా చదువుకుంటే మనం జర్నీ చేస్తే అవునా కదా. దయచేసి క్రికెట్ ఆలోచన అందరూ కూడా అర్థమైందా కొట్టు మామూలు ఉండదన్నా. మీరు క్రికెట్ అడుగుపెట్టారంటే జాబ్ కూడా బయట వస్తారు. ఎలా వస్తారు జాబ్ కూడా బయట వస్తారు. దయచేసి మాత్రం ఈ 6 నెలలు ఎఫెక్టివ్గా వర్క్ చేయండి. ఏమో మీ అందరికీ వచ్చి సమానం అంతే కదా. ఏమన్నా 550 మార్కులు సాల్వ్ వచ్చినట్టే మీకు 570 వేస్తే 590 వచ్చిందంటే 24 మార్క్స్ అవుతారు కదా మీకు అంతేగా. డిఫరెంట్ వర్క్ దీని మొత్తం ఎఫెక్ట్ పెట్టండి. రిలేటివ్ కోసం గట్టిగా ఫోకస్ చేయండి. 6 మంత్స్ వరకు నెక్స్ట్ 6 ఇయర్స్ మీరు నెక్స్ట్ 6 ఇయర్స్ అయిపోయిందంటే 7th ఇయర్లో మీరు ఎగ్జామ్ పెట్టుకున్న జాబ్ బయట వస్తారు. మినిమం 30 to 40 lakhs ప్యాకేజ్లో బయట వస్తారు. 30 to 40 lakhs ప్యాకేజ్ అంటే నాకు శాలరీ ఎంత పడుతుంది 2 lakhs 3 lakhs పడుతుంది. ఇదంతా ఫ్రీ. ఓకేనా? మర్చిపోతే ఎవరు కూడా జాగ్రత్తగా చదువుకోండి. ఓకేనా? మంచి భవిష్యత్తుకి వెళ్ళాలి. ఓకేనా? మన వినరాలను ఏం చేయాలి? ఎవరు చూడాలి? విన్నర్స్ చూడాలి. ఎవరు చూడాలి? చూస్తే ఎక్కువ విన్నర్స్ చూస్తాము. వాడు ఏం చేస్తున్నాడు వాడు అలవాటు ఏంటి వాడు అంటే ఎక్స్ప్రెస్ చేయాలి. మనం విన్నర్స్ చూస్తే విన్నర్ అయిపోం. విన్నర్ చూస్తూ విన్నర్ ఏం చేస్తున్నాడో చూస్తూ అబ్జర్వ్ చేసి దాన్ని మనం పాటిస్తే విన్నర్ అవ్వాలి. అంతే కదా. ట్రిపుల్ కొట్టగల ఉన్న వాళ్ళు యాక్టివేట్ చేయండి కాన్ఫిడెన్స్గా. దాని కదా చేతులు డబ్బే అవుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ మనం కాన్ఫిడెన్స్ ఉండాలి. ఓకేనా? ఎఫర్ట్స్ పెట్టండి. ఓకే ఎఫర్ట్స్ పెట్టండి. ఓకేనా? మనకన్నా ఎవరికి కాదు మనకన్నా ఎవరు కోరు కాదు. నీ ఆలోచనే నేను నొక్కేస్తుంది. నీకు మంచి ఆలోచన లేకపోతే నీ ఆలోచన నొక్కేస్తుంది. ఓకేనమ్మా? ఇంకే
ఇంకా అమ్మ కోసం ఎవరైనా రెండు కొంచెం పెడుతున్నాం చిన్న అమ్మ కోసం రెండు అమ్మ కోసం చెప్తాను అమ్మ కోసం అమ్మ చెప్పు